శ్రీకాకుళం ఎంపీ ఇంకా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఇంట్లో మంగళవారం ఆనందం వెల్లువిరిసింది. ఆయన సతీమణి శ్రావ్య మంగళవారం ఉదయం ఢిల్లీలోని ఫారెస్ట్ ప్రసూతి ఆసుపత్రిలో ఒక మగబిడ్డకు జన్మనిచ్చారు. దీంతో కింజరపు కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగి తేలుతున్నారు. దివంగత నేత ఎర్రన్నాయుడు గారే మళ్లీ పుట్టారంటూ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రామ్మోహన్ నాయుడు ఇంకా శ్రావ్య దంపతులకు ఇది రెండో సంతానం. వీరికి మొదటి సంతానంగా 2021లో మిహిరా అన్వి అనే కుమార్తె జన్మించింది. ఇప్పుడు మగబిడ్డ పుట్టడంతో కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంది. తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో డిసెంబర్ 18, 1987లో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు విజయలక్ష్మి ఇంకా దివంగత కేంద్ర మాజీ మంత్రి ఎర్రనాయుడు. రామ్మోహన్ నాయుడు 1 నుంచి 3వ తరగతి దాకా శ్రీకాకుళంలో చదివారు. 1994 నుంచి హైదరాబాద్ భారతీయ విద్యాభవన్లో 4-5 తరగతులు చదివారు. 1996 నుంచి రామ్మోహన్ ఢిల్లీలో ఆర్కేపురం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివారు. అక్కడే ఇంటర్ పూర్తి చేసిన తర్వాత అమెరికాలో బిఎస్ కోసం పరీక్ష రాసి అక్కడి పర్డ్యూ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశారు. అక్కడే లాంగ్ ఐలాండ్ వర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. రామ్మోహన్ నాయుడుకి తన తండ్రి స్వర్గీయ కింజరపు ఎర్రనాయుడు అంటే చాలా ఇష్టం. 2012లో రోడ్డు ప్రమాదంలో ఎర్రనాయుడు మరణించిన తర్వాత ఆయన రాజకీయ వారసుడిగా రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం ఎంపీగా అరంగేట్రం చేశారు. ఇప్పటి వరకు వరుసగా 3 సార్లు ఎంపీగా గెలిచి హ్యాట్రిక్ సాధించారు. ప్రస్తుతం ఆయన చిన్న వయసులోనే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా పదవిని చేపట్టి దేశానికి సేవ చేస్తున్నారు.